చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. మీరిద్దరు ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరారని అడుగుతుంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేమిటి? ఏం లేదు ఇందు, వీరాచారి గురించి పోలీసులకు చెప్దామని వెళ్తున్నాం. ఈ పని మీద మీరిద్దరు బయలుదేరింది నాతో చెప్పకుండా, నాకు తెలియకుండా వీరాచారి గురించి పోలీసులకి చెప్పబోతున్నారా? చెప్పినందువల్ల నష్టమేం లేదుగా. ఆ వీరాచారిని పోలీసులు 4 ఉతికారంటే నిజం కక్కుతాడు. వాడు నిజంగా తప్పు చేసుంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అర్థం ఉంది గాని అతనే సైనైడ్ అమ్మినట్టుగా మన దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. దేన్ని బట్టి మనం కంప్లైంట్ ఇస్తాం? అనుమానం మీదిస్తాం. ఒకవేళ అతను తప్పు చేసి ఉండకపోతే అనవసరంగా పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తింటాడు. దీనిలో ఇంకో ప్రమాదం ఉంది. ఒకవేళ నిజంగా అతనే సైనైడ్ అమ్మాడు అనుకుందాం. పోలీసులకి భయపడి నిజం చెప్తే సరే సరే, అలా కాకుండా ఎన్ని చిత్రహింసలు పెట్టినా మొండికెత్తి తనకేమీ తెలీదన్నాడనుకోండి, మన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అదే సాక్ష్యాధారాలుంటే వాడు తప్పించుకోవడానికి వీలుండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఖచ్చితమైన ఆధారాలు దొరికేదాకా వీరాచారి గురించి పోలీసుల దగ్గరే కాదు, ఎవరి దగ్గర నోరు జారకూడదు. ఏదో ప్లాన్ వేసి వీరాచారి మన వల్ల చిక్కుకునేలా చేయాలి. వాడంతట వాడి నిజం ఒప్పుకోవాలి. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది. అందాక నాకు చెప్పకుండా మీరేం తొందరపడకూడదు. పదండి, ఇంటికి వెళదాం. యమునమ్మగారు, ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? నేనొచ్చి వారం రోజులైంది. వారం అయిందా? మాకు తెలీదమ్మా. నాయుడు గారు కూడా వచ్చారా? లేదు, నేనొక్కదానే వచ్చాను. నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. మా బాధంతా మీ గురించే. మీకొచ్చిన కష్టం. వద్దు బంగారమ్మా, దయచేసి ఆ ప్రస్తావన తీసుకొచ్చి నన్ను బాధ పెట్టకు. నేనిక్కడికొచ్చింది అవన్నీ మర్చిపోవటానికే. అది సరేనమ్మా. ఆడబాల ధర్మారావు గారి భార్య శాంతమ్మ గురించి మీకు తెలుసు కదా? చాలా కాలమైంది వాళ్ళని చూసి. ఆ శాంతాదేవి కల్తీ మద్యం కేసులో ఇరుక్కుందట, మీకు తెలుసు కదమ్మా? లేదు. ఆ మధ్య శాంతమ్మ గారు వాళ్ళు రామవరం గుడికొచ్చి వాళ్ళ కులదైవానికి పాలు పొంగిస్తుంటే పాలకొండ పగిలిందట. శాంతమ్మ చీరకు నిప్పు అంటుకుందట. ఆ అశుభానికి జడిసి వాళ్ళు తిరుగుముఖం పట్టారు. దారిలో నాకు తారసపడి గుడి దగ్గర జరిగిందంతా ఆవిడ నాతో చెప్పుకొని చాలా బాధపడిందమ్మా. నేను ధైర్యం చెప్పాననుకోండి, వాళ్ళు అటు వెళ్లారో లేదో వాళ్ళ కోసం పోలీసులు వచ్చారు. గుడి దగ్గర అశుభం జరగడం, అది జరిగి గంట కూడా కాకముందే అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం అంతా వాళ్ళ దురదృష్టం అమ్మా. మీలాగే వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా. కానీ లేనిపోని నిందలొచ్చి పడ్డాయి. వాళ్ళు మంచివాళ్ళని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ అమ్మాయి ఇందు పుట్టినప్పుడు ఈ గుడికే వచ్చి అర్చనలు, అభిషేకాలు, దాన ధర్మాలు చేశారు. 1000 మందికి పైగా అన్నదానం చేశారు. ఇందు రావడం వల్లే తమకు కలిసొచ్చిందని, కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చాయని అప్పట్లో చెప్పేవాళ్ళు. ఇందు రావడం వల్ల కలిసొచ్చిందని చెప్పారా? అవునమ్మా. అయితే
ఇందు వాళ్ళకి పుట్టలేదా? ఏమో నాకు తెలీదమ్మా, కానీ పసిబిడ్డను ఎత్తుకొచ్చినప్పుడు పురుడొచ్చిన ఆనవాళ్ళు సాయంత్రంలో కనిపించలేదమ్మా. బాలింత్రాలుగా నాకు తోచనే లేదమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నిజమమ్మా. అవును బంగారమ్మ, నువ్వు చెప్పిన సంఘటన ఎన్నాళ్ళ క్రితం జరిగింది? తిది, నెల, సంవత్సరం ఏమైనా గుర్తున్నాయా? ఖచ్చితంగా చెప్పలేను కానమ్మా, కార్తీక పౌర్ణమి వెళ్ళిన వారం రోజులకి వాళ్ళు వచ్చారు. ఆ కార్తీక పౌర్ణమి రోజునే కదమ్మా మీకు ఆడపిల్ల పుట్టింది. గుడి మూసే టైం అయినట్టుంది, నేను తర్వాత కలుస్తానమ్మా. వస్తానమ్మా. అమ్మడు, రేపు ఫోన్ చేస్తాను. నీ చిట్టా విప్పాననుకో, నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. హలో, బాగున్నావా సీతమ్మడు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా చచ్చావు? సీతమ్మడికి ముక్కు మీదే కోపం అనుకుంటాను. ఏయ్, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? పిచ్చి ప్రశ్న. ఎందుకని అడుగుతావేంటమ్మడు? మనీ కోసం చేశాను. ఇవ్వడానికి మీరు రెడీ అయ్యారా? ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ ఇవ్వాలో సరిగ్గా చెప్పాడు. చెప్తా. అంటే నాకు డబ్బు ఇవ్వడానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యారన్నమాట. అయ్యో, కానీ మేము నీకు డబ్బు ఇవ్వడానికి ఓ చిన్న కండిషన్. ఏంటో ఆ కండిషన్? నేను నిన్ను చూడాలి. నాకు సిగ్గేస్తుంది అమ్మడు. వెధవ వెటకారాలు, చమత్కారాలు మానేసి ముందు చెప్పింది చెయ్యి. సరే, మీటింగ్ ప్లేస్ ఎక్కడో చెప్పు. నువ్వు రావడం దేనికి అమ్మడు? నేనే వస్తాను. అయితే మా ఇంటికి తగలడు. అలాగే తగలడతాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఏ, దానికి ముహూర్తం ఉందా? కాదు, నాకు చిన్న పనుంది. మరెప్పుడు తగలడతావు? రేపు ఫోన్ చేసి టైం ఫిక్స్ చేసి అప్పుడు వస్తాను, సరేనా? కొంచెం వెయిట్ பண்ணுங்க. సరే సార్. విస్కీ అబ్బుల్లో ఫోన్ చేయమని క్లబ్లో ఫోన్ నెంబర్ ఇచ్చిన సురేష్ ఇల్లిదే. పోదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? ఇక్కడ సురేష్ అని. నేనే సురేష్ని. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరు కావాలి? మీరు A to Z ఎంటర్టైన్మెంట్ క్లబ్లో మెంబర్ కదండి? అవును. విస్కీ అబ్బులు వస్తే ఫోన్ చేయమని క్లబ్ మేనేజర్కి మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా సార్? అవును, ఇచ్చాను. విస్కీ అబ్బులు మీ ఇంటికి రావడం కానీ ఫోన్ చేయడం కానీ జరిగిందా సార్? ఇంతకీ మీరెవరు? మేము విస్కీ అబ్బులు ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాం. విస్కీ అబ్బులు మీ క్లోజ్ ఫ్రెండ్ అని తెలిసింది, అందుకే అతన్ని కలవాలని వచ్చాం. 2 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చాడు. ఒక పూట ఉండి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. అందుకే వస్తే ఫోన్ చేయమని చెప్పి క్లబ్లో ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను. మీ దగ్గరికి రాకుండా అతను ఇంకెక్కడికి ఉంటాడు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ చెన్నైలో అతనికి మీరు కాకుండా తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారా? నాకు తెలిసి నేను తప్ప అతనికి ఎవరూ ఫ్రెండ్స్ లేరు. ముఖ పరిచయాలున్నా ఎవరి దగ్గర స్టే చేయడు. మీ దగ్గరికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, మేము వెళ్ళొస్తాం సార్.
చూడండి, ఒకవేళ విస్కీ అబ్బులు వస్తే ఏం చెప్పమంటారు? అతనితో కాస్త పర్సనల్గా మాట్లాడాలని వచ్చాం. వస్తే మీ దగ్గర ఉంటాడు కదా, మళ్ళీ వచ్చి కలుస్తాం. సరే. వస్తాం సార్. మ్మ్. బాలాజీ, ఇప్పుడు ఏం చేద్దాం? సురేష్ అన్నదాన్ని బట్టి చూస్తుంటే ఆ విస్కీ అబ్బుల్ గాడికి చెన్నైలో సురేష్ తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరని తెలుస్తోంది. కాబట్టి వాడు ఇంకెక్కడికి వెళ్ళాడు. వాడు ఒకవేళ చెన్నైలో ఉంటే మాత్రం డెఫినెట్గా సురేష్ని కలుస్తాడు. పద వెళ్దాం. అమ్ముడు, నాన్న, ఆ బ్లాక్మెయిల్ గాడు ఏమంటాడు? డబ్బు పాట పాడుతున్నాడు. వాడు ఫోన్ చేశాడంటే చాలు నాకు టెన్షన్ పెరిగిపోతోంది. సీతమ్ముడు, ఇలాంటి సంఘటనలు మనకేమన్నా కొత్త? ఇలాంటి బ్లాక్ మెయిలర్ గాళ్ళని ఎంతమంది చూడలేదు? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏ కాలమాన పరిస్థితులైనా సరే మనం ఎవ్వడికి భయపడాల్సిన పని లేదు. ధర్మిగాళ్ళు అంటేనే చావు దెబ్బ తీశాం. మీ అత్తగారిని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేలా చేశాం. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తెగనరుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవడమే మనకు తెలిసిన విద్య. ఎవడో ముక్కు మోహం తెలియని ఉల్ఫాగాడు బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు భయపడమేంటమ్మా? నీ ఆలోచనల్లోకి పిరిగితనాన్ని రానీకు. అది వచ్చిందో మనం ఏమీ సాధించలేం. నువ్వు చెప్పినవన్నీ నాకు తెలియక కాదు. మరి ఎందుకమ్మడు నీకు ఈ భయమో ఆందోళన? ఫోన్ చేసేవాడు ఎవడే ఉంటాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, బలహీనతలేమిటో తెలిస్తే నువ్వన్నట్టు ధైర్యంగా ఉండొచ్చు. కానీ వాడెవడో ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఎదురు దాడి చేసేవాళ్లకు భయపడక్కర్లేదు, కానీ గిరిలా దాడి చేసేవాడికి మనం భయపడాలి. నువ్వన్నది కరెక్టేననుకో. అయితే ఏం చేద్దామంటావు? కావలసిన డబ్బిస్తాను, ఇంటికే రమ్మన్నాను. రేపొస్తానన్నాడు. రావడం ఆలస్యం. ఒకప్పుడు పవిత్ర సమాధి అయినట్టుగా ఈ కాంపౌండ్లో వాడు సమాధి అవడం ఖాయం. అమ్ముడు తొందరపడి ఆ పని మాత్రం చేయకు. మర్డర్లు చేసినా మన చేతికి రక్తపు మరకలు అంటకూడదు, సమాధి చేసినా మన చేతికి మట్టి అంటకూడదు అన్న పాలసీలో మనం ఉండాలి. మర్డర్లు గట్రా చేయించడమే గాని మనం చేయకూడదు. నేను ఆవేశపడ్డప్పుడల్లా నువ్వు నాకు చెప్పేది ఇదేగా. ఇప్పుడు నేను నీకు చెప్పాల్సి వచ్చింది. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? ఉన్నాడు కదా అన్నిటికీ పాపాల భైరవుడు తంటికొండ పాపారావు, వాడికి పని అప్పచెబుదాం. మిగతాదంతా వాడే చూసుకుంటాడు. అంతేనమ్ముడు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టెలిఫోన్ బాబు పని పట్టాలంటే తంటికొండ పాపారావు ఒకడే సమర్థుడు. పని పాటాలే ఖాళీగా ఉన్నట్టున్నాడు. వీడికేసి వాడికి అప్పచెప్పు. అంతేగాని నువ్వు తొందరపడద్దు. హలో ఇందు, నేను బాలాజీని చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. బాలాజీ, ఎలా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైంది? విస్కీ అబ్బుల గురించి ఏమైనా తెలిసిందా? ఆ పని మీదే ఉన్నాను ఇందు. రాస్కెల్ దొరికినట్టు దొరికి జస్ట్ మిస్ అయ్యాడు. అయినా వదలకుండా వెతుకుతున్నాం. వాడికి సంబంధించిన ఒక అడ్రస్ దొరికింది. వాడు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ ఇందు, విస్కీ అబ్బులకి చెన్నైలో సురేష్ అనే ఫ్రెండ్ ఒకడున్నాడు. అతన్ని కూడా కలిశాం. బాలాజీ, విస్కీ అబ్బులు పెద్ద క్రిమినల్. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేసే రకం. వాడి ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాంటిదే అయి ఉంటుంది. కాబట్టి అబ్బుల ఫ్రెండ్కి డబ్బాస చూపించి నీ దారికి తెచ్చుకో. అతని ద్వారా విస్కీ అబ్బుల్ని పట్టుకునే ప్రయత్నం చేయి. నీ ఐడియా కూడా బాగానే ఉంది. ప్రయత్నించి చూస్తాను. అనితుందా? ఉంది. ఒకసారి పిలుస్తావా? పిలుస్తానుండు. అనిత, అనిత. ఏమిటిందు? బాలాజీ లైన్లో ఉన్నాడు. హలో, ఏమండి, ఎలా ఉన్నారు? బాగున్నాను అనిత. నువ్వు బాబు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నాం. బాబు మీకోసం బెంగ పెట్టుకున్నాడండి. డాడీ డాడీ అంటూ అస్తమాను కలవరిస్తూనే ఉన్నాడు. మీరు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఖచ్చితంగా చెప్పలేను అనిత. నేనొచ్చిన పని అలాంటిది కదా. మిమ్మల్ని వదిలి ఉండడం నాకు కష్టంగానే ఉంది. మీరెంత త్వరగా వస్తే అంత మంచిది. మిమ్మల్ని వదిలి ఉండటం నాకు కష్టంగానే ఉందనిత. కానీ పరిస్థితులు మనకి ఎడబాటు కలిగించాయి. పని పూర్తయిన మరుక్షణం నేను అక్కడుంటాను. బాబు జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. అలాగే. బాయ్. Ha 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 ha!
నీలాంటి ఉత్తముడు నాకు భర్తగా దొరుకుంటే ఎంత బాగుండేది. వాసంతి గారు, మిమ్మల్ని అర్థం చేసుకున్న మనిషిగా చెప్తున్నాను, మీకు మంచి రోజులు వస్తాయి. మతి స్థిమితం లేని మీ ఆయన తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. బాధపడకండి. బాబు ఒక్క నిమిషం. ఈ ఇద్దరు వ్యక్తులు మా బంధువులు. కుటుంబ కలహాల కారణంగా అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. సిటీలోనే ఏదో లాడ్జిలో ఉంటున్నారని తెలిసింది. ఒకవేళ మీ లాడ్జిలో ఏమైనా ఉంటున్నారేమో అని తెలుసుకుందామని వచ్చాను. మా లాడ్జిలో లేదు సార్. ఇప్పుడు లేకపోవచ్చు. ఇంతకుముందు మీ లాడ్జికి వచ్చారా? లేకపోతే ఇంతకు ముందు నువ్వు వీళ్ళని ఎక్కడైనా చూడడం జరిగిందా? బాగా గుర్తు తెచ్చుకు చెప్పావు. లేదు సార్, వీళ్ళు మా లాడ్జిలో ఎప్పుడూ స్టే చేయలేదు. నేను ఎప్పుడూ చూడలేదు.